హలో ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ని కొందామని అన్నప్పుడు ప్రపంచం మొత్తం నవ్వింది. కానీ జియో పాలిటిక్స్ మాత్రం దీన్ని ఎంతో సీరియస్ గా తీసుకుంది. గ్రీన్లాండ్ అంటే మనం అందరం జస్ట్ ఐస్ అనుకుంటాం, కానీ గ్రీన్లాండ్ అంటే ఐస్ కాదు, అదొక ఫ్యూచర్ పవర్. ఎందుకంటే అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రేపటి టెక్నాలజీ, మొబైల్స్, మిసైల్స్, ఏఐ అన్ని వీటి మీదనే డిపెండ్ అవుతాయి. ఆర్కిటిక్ రీజియన్ లో మిలిటరీ రూట్స్ ని కంట్రోల్ చేయాలంటే గ్రీన్లాండ్ అనేది ఒక కీ పొజిషన్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సెట్ చేయడానికి అమెరికాకి ఇది ఒక పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంటే అంటే కరిగిపోతుంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గా ఓపెన్ అవుతున్న కొత్త ట్రేడ్ రూట్ కూడా ఇక్కడే ఉంది. ఎవరు గ్రీన్లాండ్ ని డామినేట్ చేస్తారో ఆర్కిటిక్ ఫ్యూచర్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. రష్యా, చైనా మూవ్మెంట్స్ ని మానిటర్ చేయడానికి యుఎస్ఏ కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది రియల్ ఎస్టేట్ ఐడియా కాదు, ఇది ఒక క్లియర్ వార్నింగ్. ఆర్కిటిక్ ఇప్పుడు ఫ్రోజన్ డిప్లొమసీ కాదు, ఇది ఒక యాక్టివ్ స్ట్రాటజీ జోన్. దేశాలు ఫ్యూచర్ బ్యాటిల్ ఫీల్డ్స్ ని గట్టిగా అనౌన్స్ చేయవు, ఫస్ట్ ఆ ఐడియాని నార్మల్ గా చేంజ్ చేస్తారు. ఇదే వాళ్ళ యొక్క పెద్ద స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై గ్రీన్లాండ్ అనేది కాదు, కాకపోతే వై నౌ అంటే ఇప్పుడే ఎందుకు అని. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.